కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరులో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాల భూపేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శనగల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు పంట కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ నాఫెడ్ ద్వారా శనగలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దాదాపు 15 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా, కడప జిల్లా వ్యాప్తంగా శనగలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ 5,875 రూపాయలు ఇవ్వడం అనేది రైతులకు, 10 క్వింటాళ్ళు ఇవ్వడం అనేది కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండిందో మీ అందరికీ తెలుసు. డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, డ్రిప్ పైప్ అయితే కనీసం మొలతాడు దారమైన కూడా పోయినసారి ఇవ్వలే. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా రీఇనిషియేట్ చేసి రైతులకు, ఎస్సీ ఎస్టీ రైతులకైతే పూర్తిగా ఉచితంగా ఇవ్వడం, మిగతా రైతులకు, ఓసీ బీసీ రైతులకైతే 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్ పరికరాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. చెప్పిన మాట ప్రకారం రైతులు వారం నుంచి 15 రోజుల లోపల మేము వాళ్ళ ఖాతాలలో డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పినాం. ఇక్కడ మన రైతులు కూడా చెప్తున్నారు, ముద్దునూరు కేంద్రంలో ఇప్పటికే వాళ్ళ ఖాతాలలో డబ్బులు కూడా జమ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది రైతులకు ఒక పెద్ద వరం. ప్రతి ఒక్కరూ ఈ నాఫెడ్ మార్కెట్ ద్వారా గోడౌన్లకు తరలించి ఈ సేవలను వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను.